అవని స్టోరీస్. గత ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, రాఘవయ్య తన చెల్లెలు సుశీలమ్మను ఎందుకు దూరం పెట్టాడో తెలిసిన అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సత్యనారాయణ సుశీలమ్మ ప్రేమ పెళ్లి వల్ల పరువు పోయిందని అవని తాతయ్య మంచం పట్టడంతో ఆ బాధతో రాఘవయ్య తన చెల్లికి శాశ్వతంగా దూరమైపోయాడు. ఆ కథ విన్న అవనికి తండ్రి పడిన వేదన అర్థమవుతుంది. సురేష్ మాత్రం ఆ గంభీర వాతావరణాన్ని మార్చడానికి, రేపు నేను పొలానికి తీసుకెళ్తానవని అని అవనితో సరదాగా అన్నాడు. పొద్దున్నే వీరాపురం గ్రామంలో కోడికూత వినిపించగానే అవని ఉలిక్కిపడి లేచింది. అమెరికాలో ఏసీ గదిలో నిశ్శబ్దంగా పడుకునే అవనికి ఈ శబ్దాలు వింతగా, కాస్త చిరాకుగా అనిపించాయి. కిటికీలో నుంచి లోపలికి వస్తున్న వెలుతురును చూసి కళ్ళు నిలుముకుంటూ హాల్లోకొచ్చింది. అక్కడ సుశీలమ్మ అప్పుడే ముగ్గేస్తోంది. అత్తయ్య, అప్పుడే లేచారా? టైం ఎంత అయింది? 6 తల్లి. పల్లెటూళ్ళలో సూర్యుడు రాకముందే మేమంతా లేచి పనులు మొదలు పెడతాం. నీకిక్కడ బాగా నిద్ర పట్టిందా? లేదత్తయ్యా, ఆ కోడరుపులు నన్ను చికాకు పెట్టాయి. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. సౌండ్ అయితే నాకు నిద్ర సరిగా పట్టదు, వెంటనే మెలకు వచ్చేస్తుంది. సురేష్ అప్పుడే అక్కడికొస్తూ ఇలా అంటాడు. ఓహో, మేడం గారికి నిద్ర పట్టలేదా? కోడికూతని సౌండ్ పొల్యూషన్ అనరవని, దీన్ని నేచర్ అలారం అంటారు. మా పల్లెటూరి పక్షులు నీలాగా ఆలస్యంగా లెగవులే. బావా, నువ్వు పొద్దున్నే మొదలు పెట్టకు. నాకు అసలే చాలా తలనొప్పిగా ఉంది. ఇక్కడ కాఫీ దొరుకుతుందా, లేక స్టార్ బక్స్ వెతకాలా? స్టార్ బక్సా? ఇక్కడ స్టార్ మా అమ్మే. అమ్మా, మన అమెరికా మేడం గారికి గ్లాస్ నిండుగా వేడి వేడిగా పాలివ్వు. మా ఇంటి పాడి ఆవు పాలు తాగితే అమెరికా పౌడర్ పాలు రుచి మర్చిపోతావులే. అప్పుడే జానకమ్మ తన గదిలో నుంచి బయటకొస్తుంది. ఒరే సురేష్, అవనికి పాలంటే ఇష్టం ఉండదురా. తనకి బ్లాక్ కాఫీ అలవాటు. బ్లాక్ కాఫీయా? అంటే పాలు లేని నీళ్ళనమాట. ఛీ, ఆ చేదు నీళ్ళు ఎలా తాగుతారో ఏంటో. ఇదిగో మరదలా, మా పల్లెటూరి పాలు తాగి చూడు, నీ ఫేస్ లో గ్లో పెరిగిపోతుంది. నాకు గ్లో వద్దు, ఏమొద్దు. పాలు నాకు పడదు బావా. సరేలే వదినా, నువ్వు చెప్పినట్టే కాఫీ ఇస్తాను. అవని తల్లి, నీకోసం ఫిల్టర్ కాఫీ పెడతానులే, నువ్వెళ్ళి మొహం కడుక్కున్నామ్మా. కాసేపయ్యాక అందరూ టిఫిన్కి కూర్చున్నారు. టేబుల్ మీద వేడివేడి ఇడ్లీలు, అల్లం పచ్చడి, సాంబారున్నాయి. ఆ వాసనకి అవనికి తెలియకుండానే ఆకలేసింది. ఏంటవని అలా చూస్తున్నావు? వీటిని ఇడ్లీ అంటారు. మీ దగ్గర డోనట్స్ లాగా ఉంటాయి, కానీ ఇవి హెల్దీలే. మా అమ్మ పీల్చి పిప్పి చేసిన పిటితో చేసినవి కావు, స్వచ్ఛమైన బియ్యపు రవ్వతో చేసినవి. బావా, నీకు ప్రతిదానికి అమెరికాతో కంపేర్ చేయకపోతే ముద్ద దిగదా? నాకు ఇడ్లీలని తెలుసు. నాన్నకి అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఎక్కువగా ఇవే తినేవారు. మరి నువ్వెందుకు తినవు? నేను తింటాను, కానీ ఈ పచ్చడి రంగు చూస్తుంటే చాలా కారంగా ఉన్నట్టుందే. లేదు తల్లి, నీకోసం కారం తక్కువే వేశాను, తిను. జానకి, రాఘవయ్య అమెరికాలో బాగా సెటిల్ అయ్యాడు, కానీ మన పల్లెటూరు జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేకపోయాడు. రాఘవయ్య తన కూతుర్ని కూడా మన సాంప్రదాయాల్లో చూడాలని ఆశపడేవాడు. అవునన్నయ్య, తను ఎక్కడ పెరిగినా ఇంట్లో మాత్రం అప్పుడప్పుడు తెలుగులోనే మాట్లాడేవాళ్ళం. కానీ ఈ పల్లెటూరి కష్టాలు తను చూడలేదు కదా. కష్టాలా? ఎవరన్నారు పల్లెటూరులో కష్టాలుంటాయని? ఇక్కడ ఉన్నంత హాయి ఎక్కడ ఉంటుంది చెప్పండి? అదిగో అవని, తిన్నది చాలు, పద పొలానికి వెళ్దాం. ఇప్పుడా? ఎండగా ఉంది బావా, నేను రాను. ఈ ఎండ ఎక్కడుంది అవని? ఆకాశం ఎంత చల్లగా ఉందో చూడు. మాట తప్పకూడదవని, నిన్నే కదా అన్నావు పల్లెటూరు పనులు నేర్చుకుంటానని. నేను నేర్చుకుంటా అన్నాను, కానీ ఈ బురదలో దిగుతా అని చెప్పలేదు. బురదలో దిగకపోతే అన్నం ఎలా వస్తుంది మేడం? ఫోన్లో నుంచి అన్నం రాదు కదా. పద పద, నేనున్నాను కదా, నేను తీసుకెళ్తాను పద. బావా, నేనొస్తాను, కానీ నా డ్రెస్ పాడైపోతే నువ్వే కొత్తది కొనివ్వాలి చెప్తున్నా. ఖచ్చితంగా వీరాపురం బజార్లో పట్టు పరికిని కొనిస్తానులే, పద. సురేష్ అవనిని వెంట పెట్టుకుని పొలానికి బయలుదేరాడు. అవని కాస్త ఫ్యాషన్ గా తయారై సురేష్తో నడుస్తుంది. అవనిని ఊరి జనమందరూ వింతగా చూస్తున్నారు. బావా, అందరు నన్ను ఎందుకు అలా చూస్తున్నారు? నా డ్రెస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా? నీ డ్రెస్ లో ప్రాబ్లం లేదు మరదలా, కానీ నువ్వే ఒక ప్రాబ్లంలో ఉన్నావు. ఈ ఊరికి అమెరికా నుంచి వచ్చిన మొదటి తెల్ల దొరసానివి నువ్వే కదా. అందుకే అందరు నిన్ను ఎంత జంతువుని చూసినట్టు చూస్తున్నారు. షడప్ బావా, నేను జంతువుని కాదు. అండ్ డోంట్ కాల్ మీ దొరసాని. సరే, మరి ఎలా పిలవాలి?
ఫారెన్ పిల్ల అని పిలవమంటావా? నీకు ఏది నచ్చితే అది పిలుచుకో, కానీ నువ్వు కాస్త మెల్లగా నడుపు. నీ అంత వేగంగా ఈ గతుకుల రోడ్డు మీద నేను నడవలేకపోతున్నా. పల్లెటూరి రోడ్లు ఇలాగే ఉంటాయి మేడం. అయినా జీవితంలో కూడా గతుకులు లేకపోతే జీవితంలో కిక్ ఉండదు. హా, ఇదిగో అటు చూడవని, అక్కడ కనిపిస్తున్న పొలాలున్నాయి కదా, అవన్నీ మనవే. అక్కడ చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, నీళ్లు, ఆ దృశ్యం చూసి అవని కాసేపు మైమరిచిపోయింది. వావ్ బావా, ఇక్కడ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూస్తుంటే ఇక్కడే కాసేపు అలా ఉండిపోవాలనిపిస్తోంది. అవును మరదలా, ఈ పచ్చదనం కోసం నాన్నగారు రాత్రి బౌలు కష్టపడుతుంటారు. మాకిది కేవలం భూమి కాదు, మా కన్నం పెట్టి తల్లి లాంటిది. సురేష్ అవనిని పొలం గట్ల మీద నడిపిస్తున్నాడు. అవని తన బ్యాలెన్స్ తప్పుతూ సురేష్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏంటి మరదలా, అమెరికాలో జిమ్కి వెళ్తున్నావు కదా, మరి గట్టు మీద నడవలేకపోతున్నావా? జిమ్ లో ట్రెడ్మిల్ ఉంటుంది బావా, ఇలాంటి గట్లుండవు. ఇది చాలా స్లిప్పరీగా ఉంది. అప్పుడే అక్కడికి బుల్లబ్బాయి అని ఒక గ్రామ పెద్దొచ్చాడు. అతను పాత గొడవలను మనసులో పెట్టుకుని ఉండే రకం. యారా సురేష్, ఎవరిని తీసుకొచ్చావురా పొలానికి? ఈ వింత వేషాలేంటి? మన ఊరి పరువు తీస్తున్నావా? సురేష్ తన కోపాన్ని ఆపుకుంటూ, నమస్కారం బుల్లబ్బాయి గారు, ఇవే మా మేనత్త కూతురు, అమెరికా నుంచి వచ్చింది. పొలం చూస్తా అంటే తీసుకొచ్చాను. ఓహో, ఆ రాఘవయ్య కూతురా? తండ్రి ఊరు వదిలి పారిపోయాడు, కూతురు వచ్చి ఇలా తిరుగుతోంది. మీ కుటుంబమే ఇంతేనా? బరువు అంటే గౌరవం లేదా? ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు చూడు, మన పొలాల్లో ఇలాంటివేంటి? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు నన్ను కామెంట్ చేయడానికి? నేనేం వేసుకుంటే మీకెందుకు? చూసావా సురేష్, తనకెంత పొగరో, పెద్దలకి ఎదురు సమాధానం చెప్తోంది. పద్ధతి లేని పిల్ల. నీ అమ్మ సుశీల ఆ రోజు పారిపోయింది. ఈ పిల్ల ఈ ఊరిని ఏం చేస్తుందో? సురేష్ చెయ్యి పిడికిలి బిగించాడు, కానీ అవని అతన్ని ఆపి ముందుకెళ్ళింది. వినండి సార్, సుశీలమ్మ గారు నా అత్తయ్య. ఆమె గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇక నా బట్టల విషయానికొస్తే ఇవి నా కంఫర్ట్. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలే కానీ నా బట్టల్లో కాదు. బుల్లబ్బాయి గారు, మా ఇంటి అతిథిని ఏమైనా అంటే నేను ఊరుకోను. దయచేసి వెళ్ళండి ఇక్కడి నుంచి. బుల్లబ్బాయి గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సురేష్ అవనిని కాలువగట్టున కూర్చోబెట్టాడు. కాలువలో నీళ్లలో కాళ్లు పెట్టి కూర్చున్న అవని మౌనంగా ఉంది. సారీ అవని, వాడి మాటలు పట్టించుకోకు, వాడెప్పుడు అంతే. నాకు వాడన్న మాటలకి బాధ లేదు బావా. నా అత్తయ్యని నా నాన్నని అలా అనడం నచ్చలేదు. నాన్న ఈ ఊరిని ఎందుకు వదిలేశారు నిన్నే కదా తెలిసింది. అది నాన్న తప్పు కాదు, ఆయన పరిస్థితి. అవును, కానీ ఈ ఊరి జనం కొందరు గతాన్ని మర్చిపోరు. వాళ్ళకి కావాల్సింది వేలెత్తి చూపడమే అవని. కానీ ఒకటి తెలుసా, నువ్వు ఇందాక వాడికి సమాధానం చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. నువ్వు కేవలం మామూలు ఫారెన్ పిల్లలు మాత్రమే కాదు, రాఘవయ్య కూతురివి అని నిరూపించుకున్నావు. అవునా? థ్యాంక్స్ బావా. నాన్నెప్పుడు చెప్పేవారు, ఎక్కడున్నా మన ఆత్మగౌరవాన్ని వదులుకోకూడదు అని. మరి ఇప్పుడు చెప్పు, మా పల్లెటూరు నీకు నచ్చిందా, లేక ఇంకా గతుకులు సౌండ్ పొల్యూషన్ అని కంప్లైంట్ చేస్తావా? ఆ, కొంచెం నచ్చింది. ఈ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి. మా దగ్గర క్లోరిన్ వాటర్ ఉంటుంది బావా, ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయే. చూడవని, నీకు ఇక్కడ అన్నీ నచ్చుతాయి. కొంచెం టైం పడుతుంది అంతే. నిన్ను పక్కా పల్లెటూరు అమ్మాయిగా మార్చడమే నా టార్గెట్. ఆ, ఇది ఇంపాసిబుల్ బావా. నేను మళ్ళీ అమెరికా వెళ్ళాలి. నాకు అక్కడ లైఫ్ ఉంది. నిశ్శబ్దంగా అవని వైపు సురేష్ చూస్తూ, వెళ్ళాలి, కానీ వెళ్ళేటప్పుడు నీ మనసు ఇక్కడే వదిలేసి వెళ్తావు చూడు. అవని సురేష్ కళ్ళలోకి చూసింది. ఆ మాటలో ఏదో గాఢత ఉంది. అల్లరిగా అనిపించే సురేష్ వెనక ఎంతటి బాధ్యత, అనురాగం ఉన్నాయో ఆమెకు కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. మధ్యాహ్నం ఎండ పెరుగుతూ ఉండడంతో ఇద్దరు ఇంటికి బయలుదేరారు. అవనికి ఈరోజు చాలా పాఠాలు నేర్పింది. బావా, రేపు మళ్ళీ వెళ్దామా పొలానికి? ఏంటి, నీకు కాలు నొప్పులు పుట్టడం లేదా? ఆ, పుడుతున్నాయి. కానీ ఆ బుల్లబ్బాయి గడికి ఇంకా కొన్ని సమాధానాలు చెప్పాలి బావా. వాడు నన్ను చూసి భయపడాలి. అబ్బో, అమెరికా అమ్మాయి కయ్యానికి కాలు దువ్వుతోంది. సరే, రేపు నీకు నాగలి దున్నడం నేర్పిస్తాను. రెడీనా? నాగలి దున్నడమా? ఓ మై గాడ్,
నువ్వు మరీ ఓవర్గా ప్లాన్ చేస్తున్నావు బావా. ఇద్దరూ నవ్వుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఇంటి దగ్గర సుశీలమ్మ, జానకమ్మ వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు భోజనం ముగిశాక అవని తన గదిలో కూర్చొని తన నాన్న పాత డైరీని వెతుకుతోంది. అత్తయ్య గొడవ గురించి నాన్న ఎక్కడైనా రాశారేమో అని ఆమె ఆశ. అప్పుడే సురేష్ గదిలోకొచ్చాడు. ఏంటి మరదలా ఏదో వెతుకుతున్నావు? నాన్న పాత డైరీ బావా. నాన్న అమెరికా వెళ్లే ముందు ఏదో రాసుంటారని అనిపిస్తోంది. మావయ్య డైరీనా? అది నా దగ్గరుందే. ఏంటి నీ దగ్గర? అది నీకెలా దొరికింది? అమ్మకి మావయ్య రహస్యంగా ఒక పెట్టించారు. అందులో మావయ్య చదువుకున్న పుస్తకాలు, ఒక డైరీ కూడా ఉన్నాయి. అమ్మ దాన్ని ఎవరికీ చూపించలేదు, కానీ నేనే దొంగతనంగా చూశాను. అవునా? ప్లీజ్ బావా, అది నాకివ్వు. నాన్న మనసులో ఏముందో నాకు తెలియాలి. ఇస్తాను, కానీ ఒక కండిషన్. మళ్ళీ కండిషన్సా? ఏంటది? రేపు అమ్మ కోసం నువ్వు పూలమాల కట్టాలి. నీకు రాదు కదా, నేను నేర్పిస్తాలే. అది నేర్చుకుంటేనే డైరీ ఇస్తాను. నువ్వు అస్సలు మారు బావా. సరే, డీల్. సురేష్ వెళ్ళిపోయాడు. అవని కిటికీలో నుంచి బయట వెన్నెల్ని చూస్తూ ఆలోచిస్తోంది. అసలు ఆ డైరీలో ఏముంది? రాఘవయ్య తన మనసులో ఇంకా ఏ రహస్యాలు దాచాడు? సురేష్ అలాగే అవనిల మధ్య ఈ చిన్నపాటి అల్లరి ప్రేమగా మారుతుందా? ఈ విషయాలన్నిటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే. గత ఎపిసోడ్లో ఫామ్ హౌస్లోని అతి శీతల గదిలో అనసూయ, రాజేశ్వరి అవనిని బంధిస్తారు. డ్రైవర్ సీను వారి కుట్రను రికార్డ్ చేసి అడ్డుకోగా అనసూయ ఆగ్రహంతో అవని వల్లే నా పెద్ద కొడుకు ఆనంద్ చనిపోయాడు, అందుకే ఈమె నాకు శని అని పెద్ద రహస్యాన్ని బయటపెడుతుంది. ఫామ్ హౌస్ వెనుక భాగం చీకటి గది తలుపు దగ్గర అనసూయ నిలబడుంది. సీను చేతిలో ఆ రికార్డింగ్ ఫోన్ ఉంది. రాజేశ్వరి ఏమో భయపడుతూ చూస్తోంది. సీను షాక్ నుంచి తేరుకొని, ఏంటమ్మగారు, ఆనంద్ బాబు మరణానికి ఈ అమ్మాయికి సంబంధం ఏంటి? నమ్మించడానికి అబద్ధం చెప్తున్నారా? అయినా ఆనంద్ బాబు మరణించి 8 సంవత్సరాలు అయిందంటున్నారు. అప్పుడు ఆ అమ్మాయి మీకెలా తెలుసు? అబద్ధమా? నా కడుపు కోతను, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసి వచ్చిన దాని పక్కన నిలబడి అబద్ధం అంటున్నావా? ఆనంద్ చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదురా, ఈ దరిద్రం వల్లే. అనసూయ, ఆవేశంలో నోరు జారుకు. పోలీసులకు తెలిసిందంటే ప్రమాదం. అనసూయ రాజేశ్వరిని పక్కకి నెట్టి, నేనెవ్వరికి భయపడ్నే. వీడికి నిజం తెలియాలి, అప్పుడే వీడికి అర్థమవుతుంది నేను ఇవన్నీ చంపాలని ఎందుకు చూస్తున్నాను. సీను తలుపు తాళం వైపు చూస్తూ, ముందు ఆ అమ్మాయిని బయటకు తీసుకురావాలి, తర్వాత మీరేం చెప్తారో చెప్పండి. మనిషి ప్రాణం ప్రమాదంలో ఉంది. ఆగు, నా ప్రాణం ప్రమాదంలో ఉందిరా. నువ్వు దాన్ని బయటకు తీస్తే ఆ నిజం ఎప్పటికీ బయటపడదు. ఇది నా ఆత్మశాంతి కోసంరా. విను విను నేను చెప్పేది. అనసూయ ఆవేశంతో గతం గురించి చెప్పడం మొదలుపెట్టింది. శ్రీను ఆమె మాటల్లోని బాధ, ఆవేశం చూసి ఆగి వినడం మొదలుపెట్టాడు. ఆనంద్ మరణం వెనుకున్న గత గాయాన్ని వివరిస్తుంది. 8 సంవత్సరాల క్రితం ఆనంద్, వాడు నా మొదటి కొడుకు. నా కళ్ళ ముందే పెద్దయ్యాడు. తెలివైన వాడు. మా ఆస్తికి, నా పరువుకు వారసుడు. సురేష్ కంటే వాడంటేనే నాకు మిచ్చి ప్రేమ. ఆ రోజుల్లో ఆ అవని తండ్రి మా ఫ్యాక్టరీలో చిన్న గుమాస్తాగా పనిచేసేవాడు. ఏంటి, గుమాస్తాగానా? అంటే వాళ్ళ గుడిసెలో ఎవరి దరిద్రం తప్ప ఇంకేమీ లేదు. కానీ నా ఆనంద్ వాళ్ళ బస్తీకి ఎప్పుడో వెళ్ళి ఈమెను చూసి ప్రేమలో పడ్డాడు. నా కొడుకు లెవలేంటి, ఈమెలివ్వలేంటి. నేను ఒప్పుకోలేదందుకు. నేను ఆనంద్ని ఇంటికి పరిమితం చేసేశాను. ఆ ప్రేమ పిచ్చి ఆనంద్ని చంపిద్దా? 8 సంవత్సరాల క్రితం రాజేశ్వరి, ఇదే చలికాలంలో ఆనంద్ నా దగ్గరకొచ్చి, అమ్మా, అవనిని వదిలుండలేను. నేను అవనిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. తన తండ్రికి ఆపరేషన్ కోసం డబ్బు అవసరం ఉందట. నేను ఎలాగైనా డబ్బును అరేంజ్ చేయాలని అడిగాడు. ఆ డబ్బిస్తే ఆ దరిద్రం నా ఇంట్లోకి వస్తుందని నేను ఇవ్వలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? నా మాట వినకుండా ఆనంద్ తన పేరిటున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ని బ్రేక్ చేసి అర్ధరాత్రి డబ్బులు తీసుకొని ఆ మనసులో పొగలో కారేసుకుని అవని కోసం వెళ్ళాడు. ఆ డబ్బు ఆమెకిచ్చి ఈరోజు అవనిని తీసుకుని వచ్చేస్తానని చెప్పాడు. కానీ ఆ దారిలోనే దట్టమైన మంచు కారణంగా
వేరే ట్రక్కును గుద్దుకొని ఆనంద్ అక్కడికక్కడే చనిపోయాడు. అయ్యో, చనిపోయాక అతని కారులో ఆ డబ్బు, ఆ ప్లాన్ అంతా దొరికింది. వాడు చనిపోవడానికి కారణం ఆ డబ్బు కాదురా, తన స్థాయికి మించిన ఆశతో ఆ దరిద్రపు అవని కోసం అర్ధరాత్రి రోడ్ల మీద పడ్డమే. ఆనంద్ చనిపోయిన రోజు నా మనసులో అవని మీద ద్వేషం కాదు, పగ పుట్టింది. ఆ రోజు నుంచి నేను ఈమెను మా కుటుంబానికి శని అనుకున్నాను. సీను నిశ్శబ్దంగా ఆలోచిస్తూ, అంటే మీ పెద్ద కొడుకు ప్రేమను మీరు అంగీకరించకపోవడం వల్లే ఆ ప్రమాదం జరిగింది. ఆ బాధను మీరు ఈ అమ్మాయికి అంటగడుతున్నారన్నమాట. కాదా? ప్రేమని అడ్డం పెట్టుకుని నా కొడుకు ప్రాణాన్ని తీసిన దరిద్రం ఈమె. ఇప్పుడు నా రెండో కొడుకును కూడా ఈమె పెళ్లి చేసుకుని మా ఆస్తిని నాశనం చేయాలని చూస్తోంది. అందుకే నేను ఈమెని చంపాలని చూస్తున్నాను. ఇప్పుడేం చేస్తావు? వెళ్ళి సురేష్కి చెప్పు. వాడు తన తల్లిని నమ్ముతాడా, తన అన్నయ్యను చంపిన హంతకురాల్ని నమ్ముతాడా? ఆ సమయంలో గది లోపల అవని గట్టకట్టుకుపోతూ ముడుచుకొని పడుకోనుంది. ఆమె ఆనంద్ పేరు, అనసూయ మాటలు వింటూ మరింత బాధపడింది. చీకట్లో వణుకుతున్న స్వరంతో అవని, ఆనంద్, నిజమే, నా తండ్రి కోసం అడిగిన డబ్బు వల్లే మీరు ప్రమాదంలో పడ్డారు. నేను మీకు చేసిన పాపాన్ని ఈ చరితో కడుగుతున్నానా? ఏవండి, మీరు నన్ను క్షమిస్తారా? అవని స్పృహ కోల్పోయింది. చలి తీవ్రత ఎక్కువై ఆమె శరీరం తిమ్మిరి పట్టేసింది. ఆ సమయంలో ఫామ్ హౌస్ బయట సీను ఆవేశంగా అనసూయ వైపు చూస్తాడు. అతని కళ్ళలో బాధ, కోపం కనిపిస్తాయి. మీ కథ విని నాకు జాలేసింది అమ్మగారు. కానీ ఆనంద్ బాబు గారి మరణానికి మీరు కూడా కారణమే. మీ గర్వం, మీ పరువు, పేదరికం పట్ల మీకున్న ద్వేషం ఆయన్ని ఆ అర్ధరాత్రి పరుగులెత్తించింది. మీ బాధను అర్థం చేసుకోగలను, కానీ అదే బాధను ఈరోజు కోడలి ప్రాణం తీసి తీర్చుకోలేరు. సీను గోడ పక్కన ఉన్న పాత గొడ్డల్ని తీసుకుని చీకటి గది తలుపు తాళం వైపు వేగంగా పరిగెత్తాడు. ఆగురా సీను, ద్రోహం చెయ్యకు, నా మాటిను. సీను తాళం మీద గట్టిగా గొడ్డలతో కొట్టాడు. తొలి దెబ్బకే తాళం పడిపోయింది. రాజేశ్వరి ఏమో భయపడిపోయి దూరంగా పారిపోతుంది. సీను తలుపు పగలగొట్టి లోపలికెళ్ళి, మేడం గారు, అవుని మేడం. సీను లోపలికెళ్ళి చూస్తాడు. అవని ఏమో శవల్లాగా నేల మీద పడుంది. ఆమె శరీరమే కదలడం లేదు. అయ్యో, చచ్చిపోయిందా? నాడి చూసి, లేదు లేదు, ఇంకా ప్రాణం ఉంది. సీను అవనిని తన చేతుల్లోకి తీసుకుని కారు లోపల వెచ్చగా హీటర్ ఉంటుందని కారు వైపు పరిగెత్తాడు. అంతలో అనసూయ కోపంగా ఫోన్ తీసింది. ఫోన్లో అరుస్తూ, హలో, ఇదిగో పోలీస్ సార్, ఇక్కడికి రండి. నా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చినోడు నన్ను, నా స్నేహితురాల్ని బంధించి నా కోడల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఫామ్ హౌస్కి వెంటనే వచ్చేయండి. సీను కారు లోపల అవనిని పడుకోబెట్టి హీటర్ని ఆన్ చేశాడు. అప్పుడే సురేష్ కారు ఫామ్ హౌస్ గేట్ దగ్గర ఆగింది. అతనికి అనుమానం వచ్చి ఆఫీస్ నుంచి వచ్చేశాడు. సురేష్ ఏమో హడావిడిగా కారు దిగి లోపలికి పరిగెత్తాడు. సురేష్ ఫామ్ హౌస్ లోపలికి వచ్చేసరికి అనసూయ ఏడుస్తూ సురేష్ దగ్గరికి పరిగెత్తింది. అనసూయ సురేష్ని పట్టుకుని ఏడుస్తూ, సురేషు, చూసావా, ఆ దొంగ వాడు మమ్మల్ని చంపాలని చూశాడురా. వాడి అవనిని తీసుకొని పారిపోవాలని చూస్తున్నాడు. వాడు నిన్ను, మీ నాన్నను కూడా నాశనం చేయాలని చూస్తున్నాడురా. సురేష్ బయటకొచ్చి కారులో ఉన్న అవనిని చూసి శ్రీనుతో, అవని, ఏమైంది నీకు? ఎవరివిరా నువ్వు? నా భార్యను ఏం చేశావు? బాబుగారు, నేను నీ సీనునయ్యా. మీ తల్లి అమ్మని చంపడానికి ప్రయత్నించింది. ఈమెకి ఆనంద్ బాబు గారి మరణానికి ఏదో సంబంధం ఉందని చెప్పి ఈ చల్లో ఆవిడ చంపాలని చూసింది. అబద్ధం సురేషు, వాడు దొంగ. వాడు నా మాట వినకుండా. మమ్మీ, ఆగు, ఈ డ్రామా లాపు. సీను, నిజం చెప్పు, ఈ గొడవేంటి? సీను వెంటనే ఫోన్ తీసుకుని రికార్డ్ చేసిన అనసూయ గొంతును గట్టిగా ప్లే చేస్తాడు. ఆనంద్ మరణానికి అవనియే కారణమని అనసూయ చెప్పిన మాటలు, అవనిని చంపడానికి వేసిన ప్లాన్ సురేష్ విన్నాడు. సురేష్ రికార్డింగ్ విని షాక్తో 2 అడుగులు వెనక్కేశాడు. ఆ తర్వాత అతని దృష్టి అనసూయపై పడింది. మమ్మీ, ఇది నువ్వేనా? అనసూయ భయపడిపోయి కళ్ళల్లో మాత్రం కోపాన్ని చూపిస్తూ, అవునరా, నేనే. నేను చెప్పింది నిజం. సురేష్, నీ అన్నయ్య చనిపోవడానికి కారణం ఎవనియే. నువ్వు ఎవరిని నమ్ముతావు? నీ తల్లినా, నీ అన్నయ్యను బలి తీసుకున్న ఈ శని నమ్ముతావా? సురేష్ తన తల్లిని, స్పృహలో లేని తన భార్యను
మధ్యలో ఉన్న సీనుని చూస్తాడు. తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అతనికి అర్థం కాలేదు. ఇంతలోనే పోలీసుల సైరన్ వినిపించింది. పోలీసులు కార్ని ఫామ్ హౌస్ వైపు వేగంగా వస్తుంది. సీను అవనం తీసుకుని అక్కడి నుంచి పారిపోవాలా లేక ఆ రికార్డింగ్ సాక్ష్యాన్ని నమ్ముకొని పోలీసులకు లొంగిపోవాలా అని సందిగ్ధంలో పడ్డాడు. అనసూయాయము సురేష్ని చూస్తూ కన్నీళ్లతో ఇలా అంది. సురేషు, నువ్వు నన్ను వదిలేసి ఆ అవని పక్కన నిలబెడితే ఈ క్షణమే నేను చచ్చిపోతాను. నీ అన్యాయం సరిపోవడానికి కారణమైన అవని నమ్ముతావా లేక నీ తల్లిని నమ్ముతావా? సురేష్ తన తల్లి గొంతులో ఉన్న బెదిరింపు, కళ్ళల్లో ఉన్న భయం చూశాడు. తల్లి పరువు, అన్నయ్య మరణం, భార్య ప్రాణం, ఈ మూడింటి మధ్య సురేష్ నిలబడ్డాడు. పోలీసులు దగ్గరగా వస్తున్నారు. సురేష్ మౌనంగా తలదించుకొని తన తల్లి వైపు ఒక అడుగేశాడు. మమ్మీ, మీరింట్లోకి వెళ్ళండి. సీను సురేష్ వైపు నమ్మలేక చూస్తాడు. సురేష్ తన భార్యను వదిలేసి తల్లి పక్షాన్ని నిలబడ్డాడు. సీను చివరి ప్రయత్నంగా అవనిని తీసుకొని మాయమైపోయాడు. మరి పోలీసుల నుంచి శ్రీను, అవని ఎలా తప్పించుకుంటారు? సీను ఆనందం మరణ రహస్యాన్ని ఎలా ఛేదిస్తాడు? సురేష్ తన తల్లి కోసం చేసిన ఈ త్యాగం ఈ అత్తాకోడల కథను ఏ మలుపు తిప్పుతుంది? ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ 6 కోసం వేచి చూడండి.